అధ్యక్ష కామ్రేడ్ యుగంధర్ అన్న సంతాప సభకు హాజరైనటువంటి సహచర కామ్రేడ్స్, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులందరికీ ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభినందనలు. ఈ ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు. మహా అంటే ఒక మనిషి జీవితం ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు. అంతకంటే ఎక్కువ బతికినటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది. జపాన్లోనో చైనాలోనో 105 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతికారని మనం వింటుంటాం. మనిషి పుట్టడం అనేటువంటిది గొప్ప కాదు. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, అందరూ పుడుతూనే ఉంటాం. కానీ పుట్టిన తర్వాత ఈ సమాజంలోకి మనం వచ్చిన తర్వాత ఈ సమాజానికి మనం ఏం చేశామనేటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం. మన కోసం, మన భార్యా పిల్లల కోసం, మన కుటుంబం కోసమే బతుకుతున్నామా, లేకపోతే మన గ్రామం కోసమే లేదా మన కులం కోసమే బతుకుతున్నావా అనేటువంటి పద్ధతి కాకుండా కామ్రేడ్ యాదగిరి యుగంధర్ అన్న దాదాపు నా వయసు, బహుశా నాకంటే ఒక వారం రోజులు పెద్ద చిన్న అయి ఉంటాడు. ఈ మధ్యన కలుసుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం. కామ్రేడ్ యుగంధర్ని ఇవాళ మనం స్మరించుకుంటున్నామంటే ఇక్కడ అందరం వజ్రసారన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా అడ్రస్ ఎర్రజెండాని, నా డిఎన్ఏ కూడా ఆ మాట అనలేదు. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన విప్లవ బీజాలే ఇక్కడ కూర్చున్నటువంటి నాయకుడు చంద్రన్నే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అనేటువంటిది. తను ఒక అధికార పార్టీలో ఉంటూ కూడా, ఒక మండలాధ్యక్షుడిగా ఉంటూ కూడా ఇవాళ ఎర్ర జెండాలన్నీ కలిసి ఐక్యంగా ఉండాలని మాట్లాడాడు. ఈ ఎర్ర జెండాలన్నీ కలిసి ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుంది. రెక్కాడితే తప్ప డొక్కాడని కోట్లాది మంది ప్రజలకి రక్షణ ఉంటుంది, కోట్లాది మంది ప్రజలకి భరోసా ఉంటుంది అనేటువంటిది సారన్న లాంటి వాళ్ళు చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భం. ఏమిటి ఎర్రజెండా ప్రత్యేకత? ఈ దేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలని, కష్టపడేవాడు సుఖపడాలని, సుఖపడేవాడు కూడా తప్పనిసరి కష్టపడాలని ఒక గొప్ప ఆశయంతో పుట్టినటువంటి ఎర్రజెండా. కేవలం చంద్రబాబు చెప్పినట్టు మాటలు మాట్లాడితే కుదరదు. ఆచరణ ముఖ్యమైనటువంటిది. అలాంటి ఆచరణని ఈ ప్రాంతం కొనసాగించింది. మొత్తం భారత విప్లవోద్యమంలోనే వరంగల్ జిల్లాకి, ఖమ్మం జిల్లాకి లేదా గోదావరి లోయ పరివాహక ప్రాంతానికి ఒక గొప్ప పేరు, ప్రాముఖ్యత భారత విప్లవోద్యమంలో, భారత సామాజికోద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ ప్రాంత ఉద్యమం ఉన్నది. ప్రారంభంలోనే కామ్రేడ్ మండలం కన్నా చెప్పాడు, ఎంతెంత పోరాటాలు జరిగాయి భూమి కోసం, భక్తి కోసం. ఈ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా, ముఖ్యంగా
ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, చిన్న చౌకీదారు లాంటి వాళ్ళు కూడా ఇవాళ అమాయకమైనటువంటి ఈ ఆదివాసీ ప్రజానీకాన్ని, ఈ పేద ప్రజల్ని భయపెడుతూ దౌర్జన్యం సాగిస్తూ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ అందులేని హింస, అందులేని చిత్రహింసలు, ఆఖరికి ఎన్కౌంటర్లు కూడా జరిపి అనేక మంది యోధుల్ని పట్టుకుని పెట్టుకున్నటువంటి చరిత్ర మన ముందు ఉన్నది. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతిఘటన పోరాట నాయకుడు కామ్రేడ్ గణేష్ అన్నది ఇదే రోజు ఈ పాలక వర్గాలు పట్టణ పెట్టుకున్నాయనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక్క గణేష్ అన్నే కాదు, ముస్లింలో కావచ్చు, లేదా కాచనపల్లిలో కావచ్చు, అనేక విప్లవ వీరుల్ని, విప్లవ పార్టీ నాయకుల్ని, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీలన్నీ కూడా కమ్యూనిస్టు విప్లవకారుల్ని, నక్సలైట్లని, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం, ప్రాపంచిక దృక్పథంగా కలిగినటువంటి సంస్థల్ని మీరు తుపాకీ పట్టుకున్నారే, మీ తుపాకీని వదిలేంత వరకు మేము మిమ్మల్ని కాల్చి చంపుతానే ఉంటాము, బూటకు ఎన్కౌంటర్లు మేము కొనసాగిస్తానే ఉంటామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పడమే కాదు, ఇవాళ గత 10 సంవత్సరాలకు పైగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి హోంమంత్రి అమిత్ షా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి? యుగంధరన్న సంతాప సభలో కూడా మీరు రాజకీయాలు మాట్లాడుకుంటారా అంటే ఎస్, తప్పనిసరి మాట్లాడతాం. విప్లవ రాజకీయాలు లేకుండా కామ్రేడ్ యుగంధరన్న జీవితం లేదు. ఈ ప్రాంత ఉద్యమాల్లో యుగంధరన్న ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించాడు. ఇక్కడ కొనసాగుతున్నటువంటి అడవి ఉద్యమానికి మైదానంలో ఒక ముఖ్యమైనటువంటి బ్రిడ్జిగా పనిచేశాడు. అడవందల పోరాట వార్తల్ని మైదానంలో ఉండేటువంటి ప్రజలకి, ముఖ్యంగా పాకాల, కొత్తగూడెంలో, గంగారంలో, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యమకారులకి నిత్యం ఒక వారధిగా పనిచేయడమే కాకుండా చివరి దశలో కామ్రేడు యుగంధరన్న అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆ స్థాయికి ఎదిగి రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూశాం. ఇలాంటి నాయకులు ఎవరైతే మట్టి బిడ్డలు, దున్నేవాడికే భూమి కావాలి, ఈ దేశంలో కులం పేరుతో, ఈ దేశంలో మతం పేరుతో, ఈ దేశంలో జాతి పేరుతో మనుషుల్ని మనుషులుగా చూడనటువంటి ఒక దోపిడీ, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి కమ్యూనిస్టు విప్లవకారుల్ని ఎట్లయితే గత పాలక వర్గాలు పొట్టన పెట్టుకున్నాయో, ఇవాళ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి హోంమంత్రి 2026 మార్చి 31 తారీఖు వరకు ఈ దేశంలో ఒక్క నక్సలైట్ని, ఒక్క మావోయిస్ట్ లేకుండా నేను చేస్తానని చెప్పడమే కాదు, ఆయన ఆపరేషన్ కగార్ పేరుతో, ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. ఎవరి మీద ఈ అంతిమ యుద్ధం? అడవుల్లో ఉండి, అడవుల్లోనే పుట్టి, అడవుల్లోనే పెరిగి, అడవిని కాపాడుతున్నటువంటి కోట్లాది ఆదివాసీ బిడ్డల్ని ఇవాళ ఆ ప్రాంతం నుంచి వాళ్ళని బలవంతంగా వెళ్ళగొడుతూ ఆ ప్రాంతంలో ఆ ఆదివాసీల కాళ్ళ కింద, వాళ్ళు ఉండేటువంటి గ్రామాల కింద, వాళ్ళ గూడు కింద ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ నిక్షేపాల్ని ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడం కోసం, అడవుల్లో ఉండేటువంటి ఖనిజ సంపదనంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగార్ పేరుతో ఇప్పటికే దాదాపు 600 మందికి పైగా ఆదివాసీ బిడ్డల్ని మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో
మన పొరుగునే ఉండేటువంటి ములుగు బార్డర్ సరిహద్దుల్లో ఆ ప్రాంతం అంతా కూడా 600 మందికి పైగా ఆదివాసీని మావోయిస్టుని హత్య చేసినటువంటి సందర్భం ఉన్నది. మావోయిస్టు ముక్త భారత్, నక్సలైట్ ముక్త భారత్, నక్సలైట్లు లేని మావోయిస్టు లేని భారతదేశాన్ని నేను సృష్టిస్తాను అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ ఈ దేశంలో ఉండేటువంటి నక్సలైట్ పార్టీలు కానీ కమ్యూనిస్టు విప్లవకారులు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ఆలోచన పరులు కానీ చెప్పేది ఏమిటంటే కమ్యూనిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, కమ్యూనిస్టు విప్లవకారులు కావచ్చు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, ఒకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ ప్రపంచంలో ఆకలి ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో దోపిడీ ఉన్నంత వరకు, ఈ దేశంలో అసమానతలు కొనసాగినంత కాలం మనిషికి మధ్యన తీవ్రమైనటువంటి వివక్షత, తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా కమ్యూనిస్టులు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు, మావోయిస్టులు ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. కామ్రేడ్ యుగంధరన్న ఇలాంటి సమాజాన్ని కోరాడు. తను వాస్తవానికి తన కులవృత్తి చేసుకొని పాకాల కొత్తగూడెం వచ్చిన తర్వాత, కొత్తగూడెంలో నివాసం ఏర్పరచుకున్న తర్వాత అందరిలాగానే జీవించవచ్చు, రకరకాల పనులు చేసుకోవచ్చు, రకరకాల పార్టీలకు పోవచ్చు, అందరి కాడికి చిన్న కాంట్రాక్టు, పెద్ద కాంట్రాక్టు, లేకపోతే మరొక పనో చేసుకొని తను కూడా కోటీశ్వరుడు కావచ్చు. బాగా ఈ ఇల్లే కాదు, పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, కార్లలో తిరగవచ్చు. అలాంటి అవకాశాలు యుగంధరుడికి కూడా ఉన్నాయి. కానీ కామ్రేడ్ యుగంధరన్న తను నేర్చుకున్నది విప్లవ రాజకీయాలు అనేటువంటివి ఈ సమూలాన్ని సమూలంగా ఈ సమాజాన్ని మార్చగలిగేటువంటి రాజకీయాలు. ఆ రాజకీయాలు అనేటువంటివి ఒకరు చెప్తే ఒకరు మారిస్తే మారేవి కాదు. దోపిడీ ఉన్నంత కాలం, పెత్తనం ఉన్నంత కాలం, దౌర్జన్యం ఉన్నంత కాలం తప్పనిసరిగా న్యాయం కోసం ప్రజలందరూ ఒకటే, అందరికీ భూమి కావాలి, భూ సమస్యలు పరిష్కరించాలి, ఈ దేశంలో ఉండేటువంటి కోట్ల మంది ప్రజలు సమానంగా జీవించాలి, ఆత్మగౌరవంతో జీవించాలి అనేటువంటి ఒక ఆశయాన్ని కట్టుబడి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేటువంటి ఒక ప్రాపంచిక దృక్పథంగా పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థల్లో అది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాట జెండా ఏదైతే ఉందో, రగల్ జెండా ఏదైతే ఉందో, ఆ జెండా కింద తన 63 సంవత్సరాల జీవితాన్ని తను ముగించాడు. ఇది స్ఫూర్తిదాయకం కావాలి. ఇది తప్పనిసరిగా మనం యుగంధరన్న జీవితం నుంచి ఆయన జీవితం, ఆయన కుటుంబానికి, ఆయన ఇంటికి, ఆయన ఊరికి కాకుండా మొత్తం సమాజం కోసం, ఈ సమాజం కోసం పోరాడుతున్నటువంటి మామూలు పోరాటం కాదు. ఎన్కౌంటర్లను ఎదుర్కొంటూ, పాలక వర్గాల రాజ్య హింసను ఎదుర్కొంటూ, చిత్రహింసను ఎదుర్కొంటూ, తప్పుడు కేసుల్ని, తాడా కేసుల్ని, లేకపోతే ఉపా కేసుల్ని ఎదుర్కొంటూ దున్నే వాడికే భూమి దక్కేంత వరకు ఈ దేశంలో ఏ సమస్య పరిష్కరించబడదు. దున్నేవాడికే భూమి కావాలి, రైతుకు గిట్టుబాటు ధర కావాలి, కార్మికుడికి సరైనటువంటి వేతనం కావాలి, కోట్ల మందిగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. అన్నిటికి మించి ఈ దేశంలో ఉండేటువంటి పురుషులతో సమానంగా స్త్రీలకి, మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు, అది ఇంట్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సమానమైనటువంటి అవకాశాల కోసం ఏ పార్టీ, ఏ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఇతర విప్లవ సంస్థలు కృషి చేస్తున్నాయో ఆ బాటను తుది క్షణం వరకు, తుది శ్వాస వరకు విడవకుండా ఎవరైతే కామ్రేడ్ యుగంధరన్న మన ముందు తన జీవితాన్ని, విప్లవ జీవితాన్ని, విప్లవ సాంప్రదాయాన్ని
వదిలిపెట్టి వెళ్ళాడో దాన్ని పరిపూర్తి చేయడమే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లడం, దాన్ని జయప్రదం చేయడమే కామ్రేడ్ యుగంధర్ కల్పించేటువంటి నిజమైన నివాళని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ భావిస్తా ఉన్నది. ఈ సందర్భంగా కామ్రేడ్ యుగంధర్ కుటుంబానికి, వారి బంధుమిత్రులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, మొత్తం ప్రజాస్వామిక వాదులందరూ కూడా యుగంధర్ సల్పినటువంటి పోరాటం, ఆ పోరాటానికి మూల విరాట్టుగా ఉన్నటువంటి విప్లవ సిద్ధాంతం, ఆ విప్లవ సిద్ధాంతం ఈ ప్రాంతంలో, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో సృష్టిస్తున్నటువంటి, పురోగమిస్తున్నటువంటి, కొనసాగిస్తున్నటువంటి ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో మనం అందరం కూడా ముందుకెళ్లడమే కామ్రేడ్ యుగంధరానికి ఇచ్చేటువంటి నిజమైన నివాళిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తూ, కామ్రేడ్ యుగంధర్ అమర్ హై, కామ్రేడ్ యుగంధర్ అమర్ హై, కామ్రేడ్ యుగంధర్ నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం